హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చింతాకు పప్పు అయితే చేయడం జరిగింది. సో చింతాకు వేసవి కాలంలో చాలా మంచిది. సో చింతాకు పప్పు అయితే చేయడం జరిగింది. చాలా బాగుంది పప్పు కూడా. సో మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. సూపర్ టేస్ట్గా జస్ట్ 10 మినిట్స్లో మనం చింతాకు పప్పు చేసుకోవచ్చు. సో ఎలా చేయాలని ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా. సో మనం కుక్కర్ ఆన్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక కందిపప్పు బాగా కడుక్కోవాలి. కందిపప్పు కడుక్కొని దానిలో వేసేసుకున్నాం మనము కుక్కర్లో. కుక్కర్లో వేసిన తర్వాత కొంచెం పసుపు వేయాలి, కొద్దిగా నూనె వేసుకోవాలి, కొద్దిగా వాటర్ సరిపడిన వాటర్ వేసుకోవాలి. సో టమోటా, మిర్చి వేసుకోవాలి. సో మనం బాగా చింతాకుని బాగా కడుక్కోవాలి. సో ఎంత కడిగితే అంత మంచి చింతాకు, ఎందుకంటే మనకు నీట్గా ఉండాలి. చింతాకు పప్పు చేసేటప్పుడు చింతాకు వేసుకున్నప్పుడు చింతాకు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టి విజిల్స్ 2 or 3 విజిల్స్ వరకు వెయిట్ చేయాలి. సో విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, చింతాకు పప్పు బాగా ఉడికిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకుంటే మంచిది. సాల్ట్ కన్నా కల్లుప్పు మంచిది. సో ఇప్పుడు మనం బాగా దాన్ని మొత్తం పప్పుని అంతా బాగా తిప్పిన తర్వాత మనం పప్పులోకి పోపు పెట్టుకుంటున్నాం. సో గిన్నె పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుంటున్నాం, జీలకర్ర వేసుకుంటున్నాం, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, ఇది మనం పోపు పెట్టుకుంటున్నాం పప్పులోకి. సో ఇప్పుడు మనం చిన్న ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. సో బాగా వేగే వరకు వేయించుకోవాలి. సో ఉద్దిపప్పు కొద్దిగా వేసుకుంటున్నాం. సో ఇప్పుడు బాగా పోపులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాం. సో పోపు బాగా వేగిన తర్వాత సో పప్పు వేసుకున్నాక పప్పులోకి వేసుకోవాలి ఇప్పుడు తర్వాత. సో మొత్తానికి పప్పు అయితే ఓవర్. చింతాకు పప్పు రెడీ. నచ్చితే లైక్ చేయండి.